వెల్కమ్ టు గాడ్ సైడ్ ద ట్రూ స్టోరీ ఛానల్. సో గాడ్ సైడ్ ద ట్రూ స్టోరీ ఛానల్లో ఇప్పటి నుంచి న్యూస్ మినిట్ అనేటువంటి ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. దీని ఆధారంగా వీడియోస్ అనేటువంటి గాడ్ సైడ్ ఛానల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మొదటగా విషయానికి వస్తే, పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసినటువంటి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సయ్యద్ నాజిర్ హుసేన్ అనేటువంటి ఒక ఆయన రాజ్యసభ ఎన్నికలు గెలిచిన తర్వాత విధాన సౌధ, అంటే మనం అసెంబ్లీ అంటాం, వాళ్ళు విధాన సౌధ అంటారు. ఆ విధాన సౌధలో వాళ్ళు ఘోషించినటువంటివి పాకిస్తాన్ జిందాబాద్ అని. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తోందా అన్నటువంటిది క్వశ్చన్ మార్క్ అనమాట. దీనికోసం మనతో మాట్లాడడానికి కావోగ్రాస్ పార్టీ అధినేత రాల్ విన్సీ గారు మనతో జాయిన్ అయ్యారు. వారిని అడిగి మనం ఇంకొంచెం పూర్తి విశ్లేషణాత్మకమైనటువంటి సమాచారం తెలుసుకుందాం. నమస్తే రాల్ విన్సీ గారు. పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి ఘోషణలు వినిపించినప్పుడు, అది కూడా అసెంబ్లీలో, కర్ణాటక అసెంబ్లీలో వినిపించినప్పుడు, అక్కడ మీ యొక్క అభిప్రాయం దాని గురించి ఏంటి అని అడగకముందు, మీ రక్తం ఉడుకుతుందా అలాంటి మాటలు విన్నప్పుడు? యాక్చువల్లీ నో. వాళ్ళు అన్న దాంట్లో తప్పేముంది? వాళ్ళు ఏమన్నారు? సో వాళ్ళన్నది మీకు ఎందుకు తప్పు అనిపించట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ దేశానికి అదొక శత్రు దేశం, ఈ దేశ అభివృద్ధికి ఎప్పుడు అడ్డుపడేటటువంటి దేశం. ఆ దేశానికి జిందాబాద్ అని అంటున్నప్పుడు కాంట్ యూ ఫీల్ ఎనీథింగ్? అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తూనే ఉంటారు, అంటే మీ పార్టీ కార్యకర్తలు అనేటువంటి కారణంగా వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అంటే తప్పేంటి? పాకిస్తాన్ కూడా ఒకప్పుడు మన దేశమే కదా, అందుకనే అని ఉండొచ్చు పాకిస్తాన్ జిందాబాద్ అని ఉండొచ్చు. తప్పేమో? తప్పలేదు. ఎస్, తప్పలేదు. ఓకే, అంటే వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అన్నటువంటిది ఖచ్చితంగా మీకైతే తప్పు అనిపించడం లేదు. ఓకే, మీ విషయానికి నేను తర్వాత వస్తాను. భారతదేశాన్ని రెండు ముక్కలుగా విడదీయండి, దక్షిణ భారతదేశం మరియు ఉత్తర భారతదేశం. అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఎక్స్లో పేజ్ క్రియేట్ చేసి మాకొక సౌత్ ఇండియా ఇచ్చేయాలని చెప్పేసి వాగుతున్నటువంటి పిచ్చి కుక్కలు సౌత్ ఇండియా పోర్టల్ అనే పేజ్ని క్రియేట్ చేసిన తర్వాత మన భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని కాల్ చేస్తున్నటువంటి దృశ్యం ఇది. ఆల్ సౌత్ ఇండియన్స్ మస్ట్ బర్న్ ద ఫ్లాగ్ ఆక్యుపైయింగ్ అవర్ ఫ్రీడమ్, అవర్ ల్యాండ్స్, అవర్ ఐడెంటిటీ. నిజంగానే భారతదేశం వీళ్ళేమో పరాగాలుగా భావించేసి బయట పంపించేసి అసలు వీళ్ళ యొక్క స్వతంత్రం లాక్కొని సముద్రంలో ముంచి కొడుతూ ఏదో చేసిందనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. భారతదేశాన్ని ముక్కలు చేయాలన్నటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళని మనం ఏమంటామంటే ఉగ్రవాదులు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఖలిస్తాన్ ఉంది, ఖలిస్తాన్ మూమెంట్. మాకు ఒక సపరేట్ దేశం కావాలి, మా యొక్క సిక్కులకే సపరేట్ ఒక దేశం కావాలి, పంజాబ్ అనేటువంటి దేశం, నేను దాన్ని ఖలిస్తాన్ అని చెప్పేసి పేరు పెట్టుకుంటాం అని చెప్పేసి వాగుతుంటారు వాళ్ళు. మనం ఖలిస్తానీ ఉగ్రవాదులు అని అంటాం. సో టెర్రరిస్ట్, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా మనం కూడా వాళ్ళని గుర్తిస్తుంటాం. సో ఇదిలా ఉండగా వాళ్ళు మనం ఉగ్రవాదులను ఎందుకంటాం? ఇప్పటికీ భారతదేశం ఎంతో భూభాగం కోల్పోయింది. ఒకప్పుడు చెప్తూ ఉంటారు మన పెద్దలు, గాంధార దేశం అనేటువంటిది ఉండేది, ఇప్పుడు అది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఒకప్పుడు మనదే, బంగ్లాదేశ్ ఒకప్పుడు మనది అని చెప్పేసి. సో ఇటువంటి భూభాగాల్ని ఎంతో కోల్పోయినటువంటి ఈ దేశం ఇంకా కోల్పోవాల్సినటువంటి అవసరం ఉందా? ఇంకా కోల్పోవాలా? ఈ కోల్పోవాలి అనేటటువంటి భావనతోనే వీళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు? అర్థం కానటువంటి విషయం. వీళ్ళ యొక్క భావన ఎట్లాంటిది అని అంటే, ఈ యొక్క భారతదేశాన్ని ముక్కలుగా కట్ చేసేసి వాళ్ళకు సగం, వీళ్ళకు సగం, వీళ్ళు సగం, వాళ్ళు సగం పనిచేసుకొని దేశాన్ని మొత్తం అమ్ముకు దొబ్బేద్దాం, ఏ చైనాకు, ఏ పాకిస్తాన్కు అమ్ముకు దొబ్బేద్దాం అని కుక్కలు చొంగ కార్చి
చూస్తున్నట్టు చూస్తున్నారండి వీళ్ళంతా. సో ఓకే, టోనీ జోసెఫ్, ఈయన పేరు అది, టోనీ జోసెఫ్. ఆలోచించండి ఒకసారి, ఈయన ఒక సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ ద హిందూ న్యూస్ పేపర్కి. ఒకసారి ఆలోచించండి, మతం మారితే తప్పే ఉంది, దేశం యొక్క ఆస్తి నష్టం ఉందా, ధర్మంకు ఏమైనా నష్టం ఉందా అని చెప్పేసి మాట్లాడుకుంటాం. పేరు ద్వారా చూస్తే జోసెఫ్ మీన్స్ క్రిస్టియన్. మతం మారితే వచ్చేటటువంటి రోగం ఏదండి? మతం మారితే వచ్చేటటువంటి రోగమే ఇది. మతం మారితే నా యొక్క దేశం ఇది కాదు వేరే దేశం అనేటువంటి ఆలోచన, ఈ దేశం మీద ఉన్నటువంటి భక్తి వెళ్ళిపోతుంది. కానీ హిందువులు చూసుకోండి, ఈ దేశం మనకి జన్మభూమి, అలాగే ఇది మనకు పవిత్ర భూమి కూడా. కానీ వాడికి ఇది జన్మభూమి ఓకే ఒప్పుకుంటాడు, పవిత్ర భూమి వేరేది ఎక్కడో ఉంది అంటాడు. సో ఇది ఈ యొక్క భారతదేశాన్ని సపరేట్గా చేసి ఇచ్చేసేయండి, మేము ఒక దాన్ని బైబిల్ దేశంగా మార్చుకుంటాం, లేకపోతే ఖాళిస్తాన్గా మార్చుకుంటాం అని చెప్పేసి మూమెంట్స్ క్రియేట్ చేస్తున్నటువంటి ఉగ్రవాదులు అనమాట వీళ్ళంతా. సో ఇది ఇలా ఉండగా పక్క రాష్ట్రం కర్ణాటకలో దేవాలయాలపైన ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. సో చేయని పర్లేదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కామన్గా అదొక్క రాష్ట్రం అని కాదు, సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా దేవాలయాలపైన ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఇక్కడ కూడా ఆంధ్రాలో ఎండోమెంట్ అనేటువంటి మాఫియా ఇక్కడ కూడా ఉంది, లేదని చెప్పట్లేదు, తిరుపతి నుంచి కలెక్ట్ చేస్తుంది. సో దీనికి ఒక బ్యారియర్ అనేది పెట్టారనమాట. బ్యారియర్ ఏంటి అని అంటే, ₹1,00,00,000 పైన ఆదాయం వచ్చేటటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి 10% తీసుకుంటాం. సరే తీసుకోండి పర్లేదు. ఈ 10% తీసుకున్న తర్వాత వాటిని దేనికి వినియోగిస్తారు? గుడి యొక్క బాగోగు కోసమా, లేకపోతే గుడి సంరక్షణ కోసమా, లేకపోతే గుడి యొక్క కైంకర్యాల కోసమా, గుడిలో జరుగుతున్నటువంటి పూజా విధానాలు దానికి ఖర్చు కోసం ఉపయోగిస్తారా? లేదు. ఇది ఒకసారి చూడండి. ఈ ఆరాధన అనేటువంటిది ఈ స్కీమ్ పేరు అనమాట. ఈ ఆరాధన స్కీమ్లో ఏమని చెప్తున్నారంటే, ఈ ఆదాయం నుంచి, అంటే ఇది ఏదైతే ఆదాయం వచ్చిందో దేవాలయాల నుంచి, దాన్ని మేము చర్చిలకి, మసీదులకి, అంటే ప్రేయర్ హాల్స్ అంటే అవి చర్చి మసీదు, వాటికి వినియోగిస్తాం. అలాగే వేరే ఇతర మతాల వాళ్ళకి, మైనారిటీస్గా ఉన్నటువంటి వాళ్ళకి మేము దీన్ని వినియోగిస్తాం అని చెప్పేసి ఎంత ఈజీగా చెప్తున్నారు అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ కాంగ్రెస్ ఇస్. మన ఒక హిందూ ఏమో ధర్మంతో, దైవభక్తితో హుండీలో వేసినటువంటి కానుకలు, హుండీలో వేసినటువంటి డబ్బుల్ని తీసుకెళ్ళి మైనారిటీలకు ఇస్తాం, వేరే యొక్క మతాల వాళ్ళకి ఇస్తాం అని చెప్పేసి ఇది ఎక్కడి అన్యాయం ఇది? అప్పుడు ఈ సెక్యులర్ దేశం అనిపించుకుంటుందా? ఇది ఒక సెక్యులర్ పార్టీ అనిపించుకుంటుందా? కాంగ్రెస్ యొక్క భావనలో సెక్యులరిజం అని అంటే ఇదే అనమాట. హిందుత్వాన్ని ఎవరైతే ద్వేషిస్తారో, హిందూ దేవాలయాలపైన పన్ను ఎవరైతే విధిస్తారో, హిందువులపైన ద్వేషాన్ని పెంచుకొని ఎవరైతే పనిచేస్తారో, భారతదేశం కాకుండా పాకిస్తాన్కి జిందాబాద్ అనేటువంటి నినాదాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటాం. దట్ ఈజ్ వాట్ సెక్యులరిజం ఇన్ కాంగ్రెస్ ఫీలింగ్లో సెక్యులరిజం అంటే అదే అనమాట. అసలు వాళ్ళకి మీనింగ్ కూడా తెలియదు అనేటువంటి నాకు డౌట్. అది రాహుల్ విన్సీ గారే ఆ డౌట్ క్లియర్ చేయాలి తర్వాత. సో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జరిగేటటువంటివే ఈ యొక్క కొన్ని దారుణాలు అనమాట. ఈ పార్టీ సెక్యులర్ పార్టీ అనిపించుకుంటుందా? ఇదొక సెక్యులరిజానికి చిహ్నమైనటువంటి పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. దానికి సంబంధించిందేనా? ఆ యొక్క పదానికి ఇది తగినదేనా? సో విల్ వాచ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఫర్ టుడే న్యూస్ minute is over. Thank you for watching God's Eye channel, and we'll meet in the next video. Thank you.